అడవి పంది ఢీకొన్న వ్యక్తి మృతి చెందిన సంఘటన పాపన్నపేట మండల పరిధి మిన్పూర్ గ్రామ శివార్లోని సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుందని మంగళవారం ఉదయం 10 గంటలకు పాపన్నపేట ఎస్ఐ నరేష్ తెలిపారు. పాపన్నపేట ఎస్ఐ నరేష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. టెగ్మాల్ మండల పరిధి షాబాద్ తాండాకు చెందిన రమావత్ గణేష్ తన కొడుకును ద్విచక్ర వాహనంపై సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో మెదక్లోని జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద దించి తిరిగి టెగ్మాల్ మండల్ షాబాద్ తాండాకు వెళ్తున్న క్రమంలో అడవి పంది మిన్పూర్ సబ్స్టేషన్ వద్ద రోడ్డుకు అడ్డంగా రావడంతో అడవి పందికి ద్విచక్ర వాహనం ఢీకొని రోడ్డుపై రామావత్ గణేష్ పడ్డాడు. తలకు తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే 108 ద్వారా మెదక్ జిల్లా ఆసుపత్రి తరలించారు. మెదక్ జిల్లా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. కుమారుడు రమావత్ శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు.